pama pa sari sari gamari gamagari sa sani da pa magari sari sri ganana dham bhajare chita para. Melodious prayer. I invite the idol of knowledge, enthusiasm and inspiration to all of us, our beloved principal, Mrs. M. Madhu. Thank you, ma'am. I request our eminent president and correspondent, Sri Merla Narayana Murthy Garu, to come on to the dais and adore his chair. Thank you, sir. I take the privilege to invite our Vice President, Mr. M.S.R. Prasad Garu, to occupy his chair. Thank you, sir. I cordially invite our Academic Director, Sri Merla Satyanarayana Murthy Garu, the man of distinct vision and inspiration to all of us. We request him to adore his chair. Thank you very much. I take the pleasure to welcome the man of excellence, our PG Courses Director, Sri R. Gangarao Garu, onto the dais. Thank you very much, sir. Now, Garu, onto the dais. For being very good evening to all the dignitaries on the dais, my dear students and my very beloved faculty members. We have done a lot of hard work in the last couple of weeks for this whole event to be like this. So I really don't want to take a lot of your time, but I do believe that my students will be enjoying the night with utmost discipline and not create chaos, and because we don't want to lose our hard work for the last 2 weeks. So that's the only thing in my mind right now, that we will be successful at the end of day tomorrow in successfully celebrating this occasion. Okay, I just want to say these few words and leave you with a beautiful night today and tomorrow. Thank you. మన ప్రియతమ ప్రెసిడెంట్ అండ్ కరస్పాండెంట్ శ్రీ మెర్ల నారాయణమూర్తి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ శ్రీమతి మధుర మీనాక్షి గారు,
విఎస్ఎం గ్రూప్ సంస్థల గవర్నింగ్ బాడీ మెంబర్, విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీ మెర్ల సత్యనారాయణమూర్తి గారు, విఎస్ఎం కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ ఎన్ఎస్వి కిరణ్ కుమార్ గారు, ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలు, మా గ్రూప్ సంస్థల స్టాఫ్, పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారం. ప్రియమైన విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మన విఎస్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక మణిహారంగా 2009లో విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడికి మనం ప్రారంభించుకోవడం అనేటటువంటిది జరిగింది. 2010వ సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం మనం ఈ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇది 8వ వార్షికోత్సవ వేడుక. విఎస్ఎం కళాశాల, విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించిన తర్వాత 4 బ్యాచ్లు బయటికి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కొద్ది వారాల్లో 5వ బ్యాచ్ ఇవాళ బయట ప్రపంచంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సమయం ఇది. మరి ఇటువంటి సమయంలో ఇవాళ 130 కోట్ల మంది జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక యూత్ కలిగినటువంటి దేశంగా భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 16-35 సంవత్సరాల మధ్య వయసు ఉండేటటువంటి జనాభా భారతదేశంలో మోర్ దాన్ 35 crores ఉన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచానికి అంతటికీ కావలసినటువంటి విశేషమైన నైపుణ్యాలు కలిగినటువంటి యువశక్తిని అందించే సత్తా మన దేశానికి ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు సంపాదించుకోవాలి. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ బీటెక్ కోర్స్ చదువుతున్నటువంటి మీరందరూ ఒక ప్రాక్టికల్ ఇంజనీర్స్గా తయారవడం మాత్రమే కాకుండా అదర్ స్కిల్స్ అన్నీ కూడా, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నీ కూడా మీరు డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో ముఖ్యంగా మనకి టెక్నికల్ కోర్స్ చేస్తున్నటువంటి మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. అందుచేత ప్రపంచానికి అంతటికీ అవసరమైనటువంటి గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీద మీకు కమాండ్ ఉండాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేటటువంటి దానికి వెరీ రీసెంట్గా మన రాష్ట్రంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ జరిగింది. ఎస్ఐ చాలా ప్రెస్టీజియస్ పోస్ట్ అది. దానిలో రిటర్న్ ఎగ్జామినేషన్లో అదర్ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫెయిల్ అయినటువంటి బీటెక్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది ఉన్నారు. దానికి కారణం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద వాళ్ళకి కమాండ్ లేకపోవడమే. ముఖ్యంగా దీనిలో చిన్నప్పటి నుంచి సిబిసిఎస్ సిలబస్లో చదివినటువంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళల్లో. అంటే దానికి ఒకటి, వాళ్ళు చదివినటువంటి విద్యలో క్వాలిటీ లేకపోవడం, ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళకి పట్టు సాధించాలనేటటువంటి క్రమశిక్షణ లేకపోవడం, ఈ 2 ప్రధాన కారణాలు అన్నమాట. అందుచేత మనం ప్రపంచవ్యాప్తంగా మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ కంపల్సరీగా సంపాదించుకోవాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మనలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాల్ని మనం గుర్తించకుండా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. చాలా మంచి పిల్లలు మన దగ్గర ఉన్నారు, చాలా మెరిట్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు మన కాలేజీలో. అయితే మనం ప్రపంచవ్యాప్తంగా కొంతమంది వ్యక్తుల జీవితాల్ని మనం స్టడీ చేస్తే మనకు ఒక విధమైన స్ఫూర్తి కలుగుతుంది. మనకు తెలిసినటువంటి ఎంతోమంది ఉన్నారు, మన చుట్టూ కూడా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మరి ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించినటువంటి నారాయణమూర్తి గారు చాలా సామాన్యుడు. అతను ఒక స్కూల్ టీచర్ కొడుకు. అతని భార్య సుధామూర్తి ఆవిడ నగలు తాకట్టు పెట్టి ఒక 10,000 అందిస్తే ఆయన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని స్థాపించడం అనేటటువంటిది జరిగింది.
అంటే అంత చిన్న స్థాయి నుంచి ఈవేళ లక్షల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నటువంటి లక్షల మంది ఎంప్లాయీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థగా ఇన్ఫోసిస్ అవతరించడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా మరి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేటటువంటి ప్రధానమంత్రి ఈవేళ మనకి మోడీ గారు ప్రధానమంత్రి కావడం అనేటటువంటిది జరిగింది. మన తెలుగు వాళ్ళు మరి సుందర్ పిచ్చై లాంటి వాళ్ళు, సత్యనాదెల్ లాంటి వాళ్ళు మరి ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి కంపెనీస్కి వాళ్ళు సిఇఓస్గా కొనసాగడం, వాళ్ళు సాధించినటువంటి ప్రగతి మనకు ఒక స్ఫూర్తి కావాలన్నమాట. వాళ్ళు ఏ విధంగా విజయాల్ని అందుకున్నారనేటటువంటిది మనం స్టడీ చేస్తే మనలో కూడా పాజిటివ్ అవుట్లుక్ ఏర్పడుతుంది. మనం దేన్నైనా సాధించగలం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్ అనేటటువంటి సానుకూల దృక్పథంతో మనం ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మనం ఎలాంటి లక్ష్యాలనైనా గమ్యాన్నైనా చేరుకోగలం. ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతరం మనం గుర్తు చేసుకుంటూ ఆ లక్ష్యాన్ని, దానికి మన వంతు కృషి చేస్తూ ఉండాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ అది. ఇక రీసెంట్గా మనకి అమెరికాలో సంక్షోభం గురించి మనం అందరం చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మరి భారతదేశంలో ఉండేటటువంటి అనేక మంది ఈ ఐటీ నిపుణులకి అది స్వర్గధామంగా వెలుగొందుతున్నటువంటి అమెరికాలో మనకి అవకాశాలు ఉండవా అనేటటువంటి అయోమయ స్థితిలో భారతీయులు పడినటువంటి తరుణం ఇది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఏ విధమైనటువంటి నష్టం జరగదన్నమాట. ఎంచేతనం అంటే వాళ్ళ అవసరం కోసం మనల్ని తీసుకుంటున్నారు, మన మీద జాలితో మనల్ని అక్కడ అపాయింట్మెంట్స్ మనకి ఇవ్వడం అనేటటువంటి జరగలేదు. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు మనకు మేలు చేస్తున్నారు నా లెక్క ప్రకారంగా. ఏ విధంగా అంటే వాళ్ళు సంవత్సరానికి ఎంతో మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి భారతీయులకి ఒక $40,000-50,000 పే చేస్తూ మన శ్రమశక్తిని వాళ్ళు దోచుకుంటున్నారు. ఎంతవరకు ఆయన చెప్పిన దాని ప్రకారంగా అక్కడికి వచ్చి ఎంఎస్ చేస్తే కనీసం $130,000 పే చేయాలి, డే 1 నుంచి సంవత్సరానికి అంత శాలరీ ఇవ్వాలి అని ఆయన చెప్తున్నారు. అంటే అలాంటి సత్తా కలిగినటువంటి భారతీయులు ఈవేళ భారతదేశంలోనూ అమెరికాలోనూ కూడా వేలాది మంది ఉన్నారు. అంచేత అది మనకి లాభమే జరుగుతుంది కానీ నా అంచనా ప్రకారంగా నష్టం ఏం జరగదు. మనకి ఆ రకమైనటువంటి క్వాలిటీ మనలో ఉంది, ఆ సత్తా మనలో ఉంది. అలాంటి స్థానాలని, ఉన్నత స్థానాలని మీరందరూ అందుకోవాలని, పాజిటివ్ అవుట్లుక్ తోడు ముందుకు వెళ్ళాలని మరి ఈ 8వ వార్షికోత్సవ వేడుకల్లో మీతో ఈ కొద్ది నిమిషాలు నా అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్వెస్ట్ అకాడమిక్ డైరెక్టర్ మిస్టర్ మెర్లా సత్యనారాయణ మూర్తి గారు, విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టు గివ్ హిస్ ఇన్స్పైరబుల్ స్పీచ్. Good evening, everybody. For all the dignitaries on the dais, for all my dear students, faculty members, everybody, wish you a very, very, very warm evening. ఈవేళ చాలా సంతోషంగా ఉంది. I mean, for the past 6 years, we have been doing all of this annual day celebrations ఇక్కడ ఇంజనీరింగ్ ఇదే కానీ, and it's a lot of fun. ఈవేళ మీ టైం తీసుకోను, బట్ రేపు ఫార్మల్ ఈవెంట్ కాబట్టి ఈవేళ కొంచెం అందరితో మనసు పంచుకోవాలని ఒక భావంతో షార్ట్లీ ఐ వాంటెడ్ టు వెరీ బ్రీఫ్లీ డిస్కస్. ఏం ఉపన్యాసం కాదు, ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఐఎమ్ అక్కడ కూర్చున్నప్పుడే అనుకున్నాను, ఒక ఫ్యామిలీకి ఆస్తి ఏంటి అన్న క్వశ్చన్ వచ్చింది. మీ ఫ్యామిలీకి మీ ఫాదర్ గడించిన సంపాదన కాదు, కట్టిన ఇల్లులు కాదు, మీరే పెద్ద ఆస్తి. కరెక్ట్? మీ మీదే ఎంతో హోప్స్ పెట్టుకున్నారు మీ పేరెంట్స్. మీరేదో సాధిస్తారు, లైఫ్లో చాలా ఉన్నత స్థాయికి వెళ్తారని పెట్టుకున్నారు. సో అదే ఆస్తి. అలాగే నేను అక్కడ కూర్చున్నప్పుడు ఈ కాలేజ్ యొక్క ఆస్తి ఎవరు దీని వెనకాల ఎంతమంది కృషి ఉంది అన్నప్పుడు ఐ రియలీ వాంటెడ్, ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఉండాలి. రేపు ఫార్మల్ ఈవెంట్ కాబట్టి చెప్పలేను, కాబట్టి నాకు ఈవేళ ఎంతోమందిని రికగ్నైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ 6 ఏళ్ళలో మాతో చాలా ప్రయాణం చేసి అందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చిన వల్లనే ఈవేళ ఈ కాలేజ్, ది 6 years have been a great journey, and we are almost doing very well in the college, and we plan to see a lot more growth in this college. So I want to take this occasion to thank
each one. First, initially, I want to start with all my faculty members. Initially, I want to call 3 people. First, వచ్చినప్పటి నుంచి I want to first thank Satyanarayana garu, Superintendent Satyanarayana garu. I want him to come first onto the stage for a good journey. Oksari, I want to recognize people who have done an excellent job. Engineering ki nenu 6 mundu vachinappudu, this is the backbone of a college who have done an excellent work. Kanapadadu venakalu undi chesanu. So I want to recognize Satyanarayana. Thank you very much for the effort. Sunan Murthy garu ekkadunna, I would like him to come to the stage if he is there. I don't think he has already inka work lo untaru. I want to thank him for the excellent support he has given for all of the activities he has done. Gangaravu already stage lo unnaru. Bhishmacharya lanti vallu for from the past 6 years of journey ento advice, and I want to thank him for all the support. Very important. ఇదొక ఫ్యామిలీగా ఫస్ట్ వచ్చినప్పుడు, నేను అమెరికా నుంచి కొత్తగా వచ్చినప్పుడు ఇవన్నీ నెవరేసుకుంటా ఉన్నాను అక్కడ కూర్చున్నప్పుడు. ఎంతమందికి కలిస్తే ఈవేళ ఈ పరిస్థితిలో ఈ కాలేజ్ 6 years of growth, of excellent growth in this area, in the top 3 in the district రావాలంటే ఎంతో కృషితో